ఫ్రెండ్షిప్ డే పార్టీ బై రామకృష్ణ. వెల్కమ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. పాత ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేయాలి. నైట్ అంతా ఎంజాయ్ చేద్దాం. కమ్ ఆన్ ఆన్ ద రాక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. yes ఐఎమ్ జ్యోత్స్న, జర్నలిస్ట్. friends, this is Jyotsna, my journalist friend. Come on, join the party. Enjoy the night. నో సార్, నేను అందుకు రాలేదు. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఇంటర్వ్యూలకి బ్రౌజింగ్ లకి ఇది టైం కాదు. ఇట్స్ టైం ఫర్ బూజ్ అండ్ డాన్స్ బేబీ. కలర్ఫుల్ బటర్ఫ్లైస్. జోష్న, నా ఇంటర్వ్యూ తీసుకో, నా ఫోటో తీసుకో, పార్టీ గ్రిల్లో ప్రింట్ చేసుకో. నీ పేరేంటి? చందు. నువ్వు ఆయన ఫ్రెండ్ వా? వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్. ఇంకెవ్వరు లేరా? ఎందుకు లేరు? వాడికి 1:9 ఫ్రెండ్స్. 1:9 అంటే? నేను ఒక్కడిని, 9 మంది వాళ్ళు. అరిగో. ఐ వాంట్ హిస్ ఇంటర్వ్యూ. రేపు కలవచ్చా? నో ఛాన్స్. వాడు 5ంటికే లేస్తాడు. అంతే లీగానా? నీ మొహం సాయంత్రం 5ంటికి. ఓ, మరి నైట్? అసలు కుదరదు. ఏ? వాడు నైట్ కింగ్. ఎవరి పక్కన ఉంటాడో ఎవరి పక్కలో ఉంటాడో చెప్పలేం. చందు, నీ ఫోన్ నంబర్ ఎంత? 9848143143. థ్యాంక్ యూ చందు. సార్, మీ ఫ్రెండ్స్ నన్ను ఇంట్రొడ్యూస్ చేస్తారా? Why not? Come on, baby. Hi, Dames. This is Jyotsna, my journalist friend. హాయ్. మీ ఇంటర్వ్యూలట ఇవ్వండి. మీకు లవ్ మీద ఒపీనియన్ చెప్తారా? లవ్ చేయొచ్చు గాని టచ్ చేయకూడదు, టచ్ చేయొచ్చు గాని కిస్ చేయకూడదు, కిస్ చేయొచ్చు గాని అది జరగకూడదు, అది జరిగినా మోసం చేయకూడదు, మోసం చేసినా ఎంఎంఎస్ పంపకూడదు, ఎంఎంఎస్ పంపినా ఇంటర్నెట్ లో పెట్టకూడదు, ఇంటర్నెట్ లో పెట్టినా సీడీలు అమ్మకూడదు. మై గాడ్, మీరు ఎవరన్నా సిన్సియర్ గా లవ్ చేస్తున్నారా? నేను రామకృష్ణని లవ్ చేస్తున్నాను. అలాగా, మీతో మాట్లాడాలి. మీ పేరు? స్వప్న. స్వప్న, నేను లవ్ మీద ఆర్టికల్స్ రాస్తున్నాను. నీ లవ్ స్టోరీ చెప్తావా? అలాగే, తర్వాత కలవండి. థ్యాంక్ యూ. మీ మొబైల్ నంబర్ చెప్పండి. నీ బాయ్ ఫ్రెండ్ ఇంకా రాలేదమ్మా? బాయ్ ఫ్రెండ్ కాదు. హలో రెయిన్బో బాబాయ్, బాగున్నావా? బాగున్నాను ప్రేమ్. ఎంతసేపు అయింది వచ్చి? ఈ సిస్టర్ నీకోసమా వెయిటింగ్. ఏం తింటావమ్మా? నా బుర్ర తింటుంది కానీ నాకు జ్యూస్. ఓఎస్. నేనే మీ బుర్ర తినడానికి రాలేదు సార్. మరి నన్ను ఎందుకు తగులుకున్నావు? అది కాదు సార్. ఈ సార్లు గార్లు వద్దు కానీ విషయం చెప్పు. యూత్ కపుల్స్ మీద ఆర్టికల్స్ రాస్తున్నాను. నేను అడిగిన క్వశ్చన్స్ కి రివర్స్ ఆన్సర్స్ చెప్తున్నారు. కన్ఫ్యూజింగ్ గా ఉంది. నీకు అసలు ఫ్యూజ్ ఉంటేగా. ప్లీజ్ సార్, మీది లవ్ మ్యారేజ్ అని చెప్పారు కదా, దాని మీద ఆర్టికల్ రాద్దామని. ఇఫ్ యూ డోంట్ ఐ మైండ్. హావ్ నో మైండ్. నాకు మైండ్ ఉంటే నీకెందుకు చెప్తాను? మంచి ఆర్టికల్ రాస్తే నాకు జాబ్ వస్తుంది. చూడు బాబాయ్, ఫెవిఫిక్స్ లా అతుక్కుంది. నాకు టైం లేదు కానీ బాబాయ్ నాడు రాసుకో. మీ ఫీలింగ్స్, మీ మెమరీస్ మీరే చెప్తే బాగుంటుంది కదా. చెప్పండి, మీరు ఎవరిని లవ్ చేశారు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా? ఓ హోల్డ్ హోల్డ్, కాస్త చోటిస్తూ ఊపిరాడినీరే. నేను కొవ్వూరులో ఇంటర్ చదివాక ఇక్కడ డిగ్రీలో చేరా. హిందీ పంతులని తెలియగానే ధైర్యం వచ్చిందిరా. పోలీస్ ఆఫీసర్ నే చంపుతావురా నువ్వు. ఇప్పుడు పోలీసు ఎలా చంపుతాడో చూడు. పేరు రిషి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, న్యూఢిల్లీ. డిపార్ట్మెంట్ పెట్టిన పేరు మిర్రపక్కాయ్.